ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద మూవీ బికాజ్ ఈ కాంబినేషన్ అసలు మీకు ఎలా అనిపించింది స్క్రీన్ మీద వర్కౌట్ అవుతుంది అని? బికాజ్ ట్రైలర్లో వీ లవ్డ్ ఇట్. ఇండివిజువల్గా చూస్తే ఇద్దరు గ్రేట్ యాక్టర్స్. సో సిద్ధు ఏంటో చెప్పక్కర్లేదు, తను ఒక లెవెల్లో చేస్తాడు. అలాగే అమ్మాయి కూడా తను ఏంటంటే ఫైన్ పర్ఫార్మెన్స్ అంత బాగా చేయగలుగుతుంది. సో టూ గ్రేట్ యాక్టర్స్ అలా దొరికేటప్పుడు ఏంటంటే ఒక కథకి అది చాలా పెద్ద బలం. సో మనం ఏంటంటే ఈజీగా సీన్స్ని అలా లిఫ్ట్ చేసేస్తారు. మనం అనుకున్న దానికన్నా సీన్ మోర్ ఎనర్జెటిక్గా మనం అనుకున్నట్టు అట్లా లిఫ్ట్ అవుతుంది. సో లక్కీగా ఏంటంటే కరెక్ట్ యాక్టర్స్, కరెక్ట్ కాంబినేషన్స్, వాళ్ళతో పాటు ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, బ్రహ్మాజీ గారు, ఇలా అందరూ ఒక యాడ్-ఆన్స్ అలా వచ్చేటప్పటికి ఏంటంటే ఆ సినిమా అలా లిఫ్ట్ అవ్వడం చూసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సినిమా లిఫ్ట్ అవ్వడం మనకు అంటే మనం అనుకున్న దానికంటే ఇంకా బెటర్ కనిపించడం ఒక ఎత్తు అయితే, ఈ పేర్ అనేది ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవడం అనేది వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఈ కెమిస్ట్రీ కెన్ మేక్ అస్ మెస్పరైజ్ టు సీ దెమ్ ఆన్ స్క్రీన్ మోర్. సో ఆ పాయింట్, దట్ ఈస్ వెరీ పాయింట్. మరి దాని మీద మీరు ఏమన్నా ఎట్లా ఒక ట్రైలర్, టూ క్యారెక్టరైజేషన్స్, ఆ రెండు క్యారెక్టరైజేషన్స్ కరెక్ట్గా కూర్చుంది. ఓకే. సో వైష్ణవి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఇందులో తన ప్రీవియస్ ఫిలిమ్స్లో నుంచి. అలాగే సిద్ధు కూడా ఏంటంటే ఆ తెలుగు ఫ్లేవర్ల నుంచి టోటల్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కదా, హెయిర్ కట్ చేసే అది. ఈ రెండు క్యారెక్టరైజేషన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్లో ఆ కెమిస్ట్రీ కరెక్ట్గా సెట్ అయింది. వండర్ఫుల్. అండ్ డైలాగ్స్ కూడా చాలా క్యూట్గా, తన ఎక్స్ప్రెషన్స్ అంటే తనని కరెక్ట్గా ఎట్లా ప్రజెంట్ చేస్తే మేమందరం అలా పడుంటామో అలా చూపించారేమో అనిపించింది మాకు. రియలీ మా జాబ్ అది, రాయాలి కరెక్ట్గా, ఆ కెమిస్ట్రీ క్రియేట్ చేయాలి, చూపించాలి. సో ఎందుకంత గ్యాప్ తీసుకున్నారు అడగొచ్చా? కొంచెం గ్యాప్ వచ్చినట్టుందిగా. అదే నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వట్లేదు. మేబీ అలా ఏంటంటే రైటింగ్ ప్రాసెస్ అండి, అది ఒక ప్రాపర్ మూడ్ రావాలి, రాయాలి, అదొక టైం అంతే.